గైస్ బిగ్ బాస్ మొత్తానికి ఎండింగ్ అయిపోయింది గైస్. లాస్ట్ సాటర్డే రోజు ఏం జరిగింది, అసలు ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారంట. ఆ ఇద్దరు ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ ఏంది, 15 lakhs అంట. 15 lakhs కి కొన్ని అంటే దగ్గరగా ఒక లీక్ అనేది అందిందంట. ఆ దానివల్ల ఒక పర్సన్ 15 lakhs దగ్గరే 15 lakhs తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంట. అది ఏంది ఏంటి ఎలా లీక్ జరిగిందని క్లియర్ గా మాట్లాడుకుందాం గైస్. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. కింద లైక్ కూడా వేయండి, లైక్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్ చేసుకొని కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఫినాలకు సంబంధించిన అప్డేట్ కొంచెం తొందరగా అందిస్తాం మీకు ఎర్లీగా. మనం బిగ్ బాస్ అయిపోతుంది కదా, ఏం సబ్స్క్రైబ్ చేసుకుందాంలే అని అనుకోకండి. మంచి మంచి వీడియోలతో ఎంటర్టైన్మెంట్ వీడియోతో కలుస్తాను నేను. వారానికి అట్లీస్ట్ 1-2 టైం అయినా కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇక్కడ మొత్తాన్ని స్టార్ట్ చేస్తాం గాయ. సాటర్డే రోజు ఏం జరుగుతుందంటే, నిన్న ప్రోమోలో చూసారు మన ప్రదీప్ రావడం, ఇంకా శ్రీముఖికి రావడం, ఇంకోటి మన రాధాసబ్ని సంబంధించిన హీరోయిన్ రావడం, వాళ్ళందరూ లోపలికి వెళ్ళారంట. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని టాస్క్లు ఆడారు. ఇక సాటర్డే రోజు వచ్చేసి నాగార్జున సార్ రారు. ఆ నాగార్జున సార్ రారు కాబట్టి ఒక గంటన్నర ఎపిసోడ్ ఏదో విధంగా కంటిన్యూ చేయాలంటే ఏదో ఒక విధంగా చేయాలి. లోపల ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒక విధంగా చేయాలి. ఏదో ఒక బాక్స్ పెట్టో లేకపోతే ఏదో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏ విధంగా ట్రై చేస్తారు ఆ 1 hour కోసము. అలా డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కూడా అంత అయితే ఫరక్ ఏం లేదు. ఇక్కడ చిన్న జరిగింది ఏంటంటే, లీక్స్ అనేది కొన్ని అందే అంట. అంటే 15 lakhs ఎవరికంటే ఇమాన్యుయల్కి 15 lakhs లీక్స్ అనేది అందే అంట. నువ్వు ఆల్మోస్ట్ టాప్ 3 టాప్ 4లో ఉన్నావు. నీ బాండింగ్ అంటే నిన్నటి వరకు చూస్తే ఓటింగ్ అనాలిసిస్లో మన ఇమాన్యుల్ వచ్చేసి టాప్ 4లో ఉన్నాడుగా, అట్లా లీక్స్ అనే అందే అంట. ఇక్కడ హౌస్ మేట్ వెళ్ళిన వాళ్ళ నుంచి ఒక లీక్స్ అందిందా లేకపోతే బిగ్ బాస్ టీమ్ అనే లీక్ చేసిందా అని క్లియర్ కట్గా లేదు. ఇక్కడ బిగ్ బాస్ ఒక 15 lakhs డైరెక్ట్ ఇమాన్యుయల్కి ఇద్దామనే ఉద్దేశంతో ఇంత మన ఊకే మన స్టార్ మాల పనిచేస్తారు, స్టార్ మాల ఉంటారు, అట్లా అయినా సపోర్ట్గా ఉంటుందని ఆ ఉద్దేశం ప్లాన్ వేసుకుని ఉంటారు బిగ్ బాస్. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అని క్లియర్ కట్గా తెలియట్లేదు. కానీ లీక్స్ అనేది పోయిందన్నది మాత్రం క్లియర్ కట్ ఇమాన్యుయల్కి అయితే పక్క లీక్ పోయిందంట. అది ఎట్నో తెలియదు, తర్వాత ఎపిసోడ్లో క్లారిటీగా తెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఈ రోజు ఇద్దరు ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే, సంజన గారు అండ్ డిమాండ్ పవన్ వచ్చేసి ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి ఒక బెలూన్ వచ్చేసి ఆడ పలగొట్టడం ఏదో సంథింగ్ వల్ల ఒక ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు చెప్పక చూశారు కదా, కుక్క రోబో లాంటివి ఉంది. ఆ రోబో వచ్చేసి దానివల్ల ఒక పర్సన్ వచ్చేసి ఎలిమినేషన్ అవుతారు. ఈ ఇద్దరు ఎలిమినేషన్ ఒక రోజు ఎలిమినేషన్ అవుతారు. టాప్ 3కి ఎవరెవరు వెళ్తున్నారంటే, ఇమాన్యుయల్ వెళ్తున్నారు అండ్ మన కళ్యాణ్, తనుజ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చేసి టాప్ 3కి వెళ్తారు. టాప్ 3కి ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, టాప్ 5 5th కంటెస్టెంట్కి అయితే 15 lakhs ఉంటారు. ఆల్రెడీ నేను మన సంజన గారి గురించి విన్నా. ఇమాన్యుయల్ సంజన గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ 15 lakhs ఉంటే నేను తీసుకొని వెళ్ళిపోతా అంటే, ఇక్కడ సంజనకి డిమాండ్ పవన్కి క్లియర్ కట్ తెలుసు గైస్. ఎక్కడంటే మేము ఆల్రెడీ విన్నర్కి దగ్గర లేం, ఆల్మోస్ట్ 15 lakhs ఉంటే తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ డిమాండ్ పవన్ కూడా క్లారిటీ ఉంది, సంజయ్ గారు కూడా క్లారిటీ ఉంది. నిన్న మొన్న రీసెంట్గా ఇమాన్యుయల్ కూడా అంటే తను టాప్లో ఉన్నానేమో అనే పరిస్థితి ఉండేది అంతవరకు. ఇప్పుడు ప్రజెంట్ అట్లనే ఉన్నాడు. నిన్న కొంచెం లీక్ అందడం వల్ల దానివల్ల కొంచెం వెనకడిగేశారంట. కళ్యాణ్ ఆయన తను టాప్లో ఉన్నారని అది కూడా అందిందంట. సో అలా జరిగింది. వీళ్ళిద్దరికైతే ప్రజెంట్ అయితే వీళ్ళకు క్లారిటీ ఉంది. 15 lakhs వస్తే మాత్రం వీళ్ళు మాత్రం పక్కా తీసుకునేటోళ్ళు. ఆ మనీ మ్యాక్ వీళ్ళిద్దరికి రాలే. సో ఇమాన్యుయల్ దగ్గరికి పోయింది. ఇమాన్యుయల్ వచ్చేసి 15 lakhs తీసుకుంటారా లేదా అనేది క్లియర్ కట్గా అయితే మనకు అప్డేట్ రాలే. త్వరలో మనకి ఎపిసోడ్ రాగానే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. కొన్ని అప్డేట్ వచ్చే ఆ అప్డేట్ ప్రకారం అయితే మీకు అప్డేట్ చేసేసా. ఇలా అయితే ఓవరాల్గా జరుగుతుంది గైస్. ఇంకా హౌస్లో ఒక ఇద్దరు కంటెస్టెంట్ ఉంటారు, తనుజను అండ్ మన కళ్యాణ్, వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఇక మన ఇట్లా జర్నీ ఉంది, ఇట్లా జర్నీ ఉంది అని. నాకైతే ఒక ఇమాన్యుయల్ చూస్తా అంటే, ఇమాన్యుయల్ అంటున్నా, కళ్యాణ్ చూస్తా అంటే తనుజ కోసం లాస్ట్ బిగ్ బాస్ విన్ అయ్యేటప్పుడు కూడా లేదు సార్ తనుజకి ఇచ్చేయండి విన్ కప్పు, లేకపోతే తనుజ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చేయండి కప్పు, ఇట్లా అంటారేమో. ఇది నేను జస్ట్ ఫన్గా అంటున్నా, అట్లా అంటారు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అట్లుంది హౌస్లో. ఆ బాండింగ్ అనేది అట్లా నడవడం వల్ల బయట జనాలు బాగా ఇంటరాక్ట్ అయిపోవడం, ఫ్యామిలీ వీక్ వల్ల కళ్యాణ్కి ప్లస్ అవ్వడం, తర్వాత ఫ్యామిలీ వీక్ తర్వాత తనుజ గారికి ప్లస్ మైనస్ ఎంత ఉందో ప్లస్ కూడా అంత ఉంది. అలా రెండు జరగడం వల్ల తనుజ గారి గ్రాఫ్ చాలా తగ్గింది. ఇక్కడ మన కళ్యాణ్ గ్రాఫ్ కూడా బాగానే పెరిగింది. కొన్ని సెకండ్ అంటే మాక్సిమం ఒక 10 minutes 20 minutesకి ఓట్లు అయితే అట్లా పెరిగినాయి. అట్లా పెరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఓటు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్లో ఉన్నది ఎవరంటే కళ్యాణ్కి తనుజకి 1-2% కళ్యాణ్ వచ్చేసి టాప్లో ఉన్నారు. తర్వాత వచ్చేసి తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి కళ్యాణ్కి హోరాహోరీ జరగబోతుంది. వీళ్ళ ఇద్దరిలో నాగార్జున సార్ ఎవరు చేయలేపి విన్నర్ డిక్లేర్ చేస్తారని కూడా క్లియర్ కట్ లేదు కేసు. నిజంగా అంతే అన్ని ఓట్లు పడితే ఆల్మోస్ట్ నేను అంటున్నా కదా, అన్ని ఈ వీక్ మొత్తాన్ని కలిపి 4.5 కోట్లు పడ్డాయంట. 4.5 కోట్లు అంటే ఇంచుమించు ఒక 45 లక్షల వరకు 45 లక్షల వరకు ఓట్లు పడ్డాయంట. మామూలు అంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఓట్లు గ్యాదర్ అయినట్ట. నేనైతే మనం టీఆర్పీ అందట్లే అనుకున్నాం, కానీ లిటరల్గా ఈ సీజన్ కూడా టీఆర్పీ బాగానే అందింది. 4.5 కోట్లు ఓట్లు అంటే తక్కువ మామూలు కాదు. కాల్ ఓట్స్, హాట్స్టార్ ఓట్లు అన్ని విపరీతంగా పడ్డాయంట.
బీభత్సంగా పడ్డాయంట. కళ్యాణ్ వచ్చేసి టాప్లో ఉన్నారు. ఎవరు విన్నర్ అవుతారో కూడా డిక్లేర్ తెలియదు. ఇంకా సండే రోజు ఏం జరిగింది, అసలు ఎలా లీక్ అందింది ఏందనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వచ్చిన సెలబ్రిటీస్ కంటెస్టెంట్ ఏమేమి చేశారని తర్వాత వీడియో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, లైక్ చేయండి. బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి గైస్.